Hello everyone, welcome to Chemistry Diksuchi. So today's topic ఏంటంటే ఆప్టికల్ ఐసోమరిజం అండ్ జామెట్రిక్ ఐసోమరిజం ఆఫ్ అల్లీన్స్. సో అల్లీన్స్లో మనకి ఆప్టికల్ ఐసోమరిజము జామెట్రికల్ ఐసోమరిజం అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకున్నట్లయితే ఈ టూ స్ట్రక్చర్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఈ టూ స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆడ్ నెంబర్లో ఉన్నాయి, ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్లో ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఆడ్ నెంబర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆడ్ నెంబర్లో ఉన్నప్పుడు స్ట్రక్చర్ అనేది ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. ప్లేనార్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ టోటల్గా కార్బన్ యాటమ్స్ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఒకే ప్లేన్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇవేంటంటే నాన్ ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటాయి. అంటే ఈ టూ కార్బన్ యాటమ్స్ ఒక ప్లేన్లో ఉంటే ఇది ఇంకొక ప్లేన్లో ఉంటాయి. ఈ టూ హైడ్రోజన్స్ అనేవి వేరొక ప్లేన్లో ఉంటాయి అన్నమాట. అంటే ఈ రెండిటికి ఇవి పర్పెండిక్యులర్లో ఉంటాయి. ఈ ప్లేన్ అనేది రెండిటికి పర్పెండిక్యులర్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే నాన్ ప్లేనార్ స్ట్రక్చర్ అంటున్నాం. ప్లేనార్ స్ట్రక్చర్ ఉండటం వల్ల ఇది ప్లేన్ ఆఫ్ సిమెట్రీని ఇది చూపిస్తుంది అనమాట. ప్లేన్ ఆఫ్ సిమెట్రీని కలిగి ఉండడం వల్ల ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఇదేంటి? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్. మరి ఈ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి స్ట్రక్చర్ చూసినట్లయితే ఇవి రెండు వీటికి పర్పెండిక్యులర్లో ఉంటాయన్నమాట. ఇదేమో వైజెడ్ ప్లేన్లో ఉంటుంది, ఇది XY ప్లేన్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య కార్బన్ యాటమ్ మధ్య మనకి పై ఆర్బిటాల్స్ అనేవి ఈ విధంగా మనకి XY ప్లేన్లో ఉంటాయి, ఇక్కడ YZ ప్లేన్లో ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెర్మినల్ కార్బన్ మీద ఉన్నటువంటి యాటమ్స్ రెండు కూడా సేమ్ యాటమ్స్ ఉన్నాయనుకోండి. సేమ్ యాటమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది వస్తుందన్నమాట. ఏమొస్తుంది? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది పొజెస్ చేస్తుంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇది ఒక ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇది బోర్డు అనుకోండి. సో ఈ బోర్డు మీద మనకి ఇది బోర్డునే ఒక ప్లేన్ అనుకోండి. సో ఈ బోర్డు మీదే మనకి ఈ హైడ్రోజన్ యాటమ్స్, ఈ 3 కార్బన్ యాటమ్స్ వచ్చాయి. అదేవిధంగా మనకి బోర్డు అబోవ్ ద ప్లేన్ అంటే బోర్డుకి పై వైపున మనకి ఒక హైడ్రోజను, బోర్డుకి కింది వైపున అంటే అటు సైడ్ అనమాట, అటు సైడ్ ఇంకొక గ్రూపు హైడ్రోజన్ గ్రూపు. ఈ విధంగా వచ్చిందనుకోండి. ఇదేంటంటే నాన్ ప్లేనార్లో ఉందన్నమాట. ఇది నాన్ ప్లేనార్లో ఉంది. టెర్మినల్ కార్బన్ మీద ఉన్నటువంటి గ్రూప్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్లో ఉంది కదా, దీని మీద ప్లేన్లో ఒక ప్లేన్ మనం అరేంజ్ చేసామనుకోండి. అరేంజ్ చేస్తే ఇవన్నీ ప్లేన్లో కట్ అయిపోయాయి. పైన హైడ్రోజన్, కింద హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇటు నుండి కూడా పర్పెండిక్యులర్లో ఇటు నుండి కూడా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. ఇంకొక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది వస్తుంది. టోటల్గా మనకి 2 ప్లేన్ ఆఫ్ సిమెట్రీలు అనేవి వస్తాయన్నమాట. సో రావడం వల్ల ఇదేమవుతుంది? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఇవి ఈ 4 గ్రూప్స్, ఈ 4 కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ని చూపిస్తుందన్నమాట. సో ఈ విధంగా చూపించటం వల్ల దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఏమవుతుంది? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండడం వల్ల ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ని చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ విధంగా తీసుకున్నా కానీ దీంట్లో మనము కట్ చేసినప్పుడు ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఇదేంటి? ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఎప్పుడు మనకి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రాదు అంటే సో ఇక్కడ గ్రూప్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం. ఇలా గ్రూప్ అనేది మనకి చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా స్టాగర్డ్ నిర్మాణంలో ఉంటుంది, స్టాగర్డ్ స్ట్రక్చర్ అనమాట.
అదే ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటే అది ఎక్లిప్స్డ్లో ఉంటుంది, ఇది స్టాగర్డ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి HCl ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ గ్రూప్ అనుకోండి, దీన్ని బి గ్రూప్ అనుకోండి, దీన్ని సి గ్రూప్ అనుకోండి, దీన్ని డి గ్రూప్ అనుకోండి. సో ఏ గ్రూప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, సి గ్రూప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డి. కానీ ఏ అనేది డి ఈక్వల్ కావచ్చు, ఏ అనేది సికి ఈక్వల్ కావచ్చు, బి అనేది సికి ఈక్వల్ కావచ్చు, బి అనేది డికి ఈక్వల్ కావచ్చు. కానీ ఈ టెర్మినల్ కార్బన్ మీద ఉన్నటువంటి ఈ 2 గ్రూప్స్ అనేవి ఈక్వల్ కాకూడదు. ఈక్వల్ కాకుండా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏమవుతుంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండదు అనమాట. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండకపోవడం వల్ల ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్గా మారుతుంది. ఇది ఇప్పుడు ఆప్టికల్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది అనమాట. సో కండిషన్స్ ఏంటి అంటే ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్. నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి ఈవెన్ నెంబర్లో ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి ఈవెన్ నెంబర్లో ఉండాలి. నెక్స్ట్ ఏంటి, మనకి టెర్మినల్ కార్బన్ మీద ఉన్నటువంటి యాటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. టెర్మినల్ కార్బన్ మీద ఉన్నటువంటి యాటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అని అన్నాను కదా, ఈ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఒకవేళ ఇక్కడ మధ్యలో ఏమన్నా రింగ్ వచ్చినా కానీ ప్లస్ రింగ్ అన్నీ కలిపి కూడా ఈవెన్ నెంబర్లో ఉండాలి. నెక్స్ట్ టెర్మినల్ కార్బన్ మీద డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. అప్పుడు ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అవుతుంది అన్నమాట. అయితే మరి ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్ కావాలంటే మనకి ఏం చూసాము, కైరాల్ సెంటర్ ఉండాలి అని మనము ఇంతకుముందు క్లాసెస్లో కూడా చూసాము. సో మరి ఇక్కడ కైరాల్ సెంటర్ ఉందా అంటే ఇక్కడ కైరాల్ సెంటర్ ఉండదు, కానీ కైరాల్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఇదేంటంటే కైరాల్ యాక్సిస్ అన్నమాట. దీన్ని ఏమంటాము, కైరాల్ యాక్సిస్ అంటాం అన్నమాట. సో కైరాల్ యాక్సిస్ ఎప్పుడు ప్రజెంట్ అవుతుంది, టెర్మినల్ కార్బన్ మీద డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు మనకి కైరాల్ యాక్సిస్ అనేది ప్రజెంట్ అవుతుంది అన్నమాట. సో మనము ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆప్టికల్ యాక్టివిటీ గురించి చూసాము. ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజంని చూపిస్తుందా లేదా అనేది చూద్దాం. సి డబుల్ బాండ్ సి, ఫర్ ఎగ్జాంపుల్ FCl ClF ఈ విధంగా ఉందనుకోండి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇక్కడ మనం ఏరియల్ డిస్టెన్స్ని కౌంట్లోకి తీసుకుంటారనమాట. అంటే ఈ సిఎల్కి డిస్టెన్స్, ఈ ఎఫ్కి డిస్టెన్స్, ఏరియల్ డిస్టెన్స్ని కౌంట్లోకి తీసుకుంటారు. అదే ఈ ఫామ్ని ఇలా రాసామనుకోండి, ClF ఈ విధంగా ఉందనుకోండి. సో ఇప్పుడు కూడా ఈ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఏరియల్ డిస్టెన్స్ అనేది ఏముంటుంది, సేమ్ ఉంటుందన్నమాట. సేమ్ ఉండడం వలన దీంట్లో GI అనేది ఉండదు, జామెట్రికల్ ఐసోమరిజం ఉండదు. సిస్, ట్రాన్స్, సిన్, యాంటై ఇటువంటి ఐసోమరిజం అనేది ఈ ఎలిన్స్లో ఉండదన్నమాట. సో ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు మనకి GI అనేది షో చేయదు, జామెట్రికల్ ఐసోమరిజంని చూపించదు. జామెట్రికల్ ఐసోమరిజం అంటే ఏంటి, సిస్, ట్రాన్స్ కానీ సిన్, యాంటై కానీ ఇటువంటి ఐసోమరిజమ్స్ని ఇది చూపించదన్నమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కటే డబుల్ బాండ్ తీసుకున్నాం, ఈ విధంగా ఆడ్ నెంబర్, లేదంటే ఇలా ఉన్నదనుకోండి, ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటే ఇందులో మనకి EZ నామన్క్లేచర్ అనేది చూపిస్తుంది. EZ నామన్క్లేచర్ ఆర్ C డబుల్ బాండ్ C సేమ్ ఇది ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. సో
సో ఇది ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది ఎలా ప్లేనార్లో ఉంటుందో ఇది కూడా అదే ప్లేనార్లో ఉంటుంది. వీటిలో ఈజెడ్ నామన్క్లేచర్ అనేది మనకి కనిపిస్తుంది. మరి ఎల్లీన్స్లో ఎటువంటి విన్యాసాన్ని కలిగి ఉంటాయి? మరి ఎల్లీన్స్లో నామన్క్లేచర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జామెట్రికల్ ఐసోమరిజం ఉండదు, కానీ ఆర్ఎస్ నామన్క్లేచర్ని మనము చెప్పొచ్చు. ఎల్లీన్స్లో ఆర్ఎస్ నామన్క్లేచర్ని మనము చెప్పొచ్చు అన్నమాట. సో ఆర్ఎస్ నామన్క్లేచర్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ మనం కైరాల్ యాక్సిస్ని తీసుకుంటామన్నాం కదా, కైరాల్ యాక్సిస్. సో కైరాల్ యాక్సిస్ని ఎలా తీసుకుంటాము అంటే, మామూలుగా ఈ లైన్ని మనము ప్లేనార్ స్ట్రక్చర్లో ఉందంటాం. ఇలాంటి లైన్ చూపిస్తే ఇది ప్లేన్లో ఉన్నట్టు, ఇన్ ప్లేన్లో ఉన్నట్టు. ఇలా అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్లో ఉంటే ఇవి రెండు ప్లేన్లో లేనట్లు అనమాట. కాబట్టి యాక్సిస్ అనేది ప్లేనార్ నుండి ఈ విధంగా మనం ఈ కైరాల్ యాక్సిస్ని తీసుకున్నాము. తీసుకొని మనం నెంబరింగ్ అనేది ఇటు నుండి ఇవ్వాల్సి వస్తుంది. ఇది టెయిల్ అనుకోండి, ఇది హెడ్ అనుకోండి. సో ఏదన్నా ఏ విధంగానన్నా అనుకోండి. ఇది కైరాల్ యాక్సిస్ యారో మార్క్ ఇలా ఉంది. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి మనం నెంబరింగ్ ఇద్దాం. HCl ఈ రెండిట్లలో ఫస్ట్ ప్రియారిటీ Clకి, సెకండ్ ప్రియారిటీ హైడ్రోజన్కి. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్రియారిటీ దీనికి, ఫోర్త్ ప్రియారిటీ దీనికి అనమాట. సో మనం ఆర్ఎస్ నామన్క్లేచర్లో చూసినప్పుడు 1 2 ఏమైంది 1 2 3, ఈ 4ని మర్చిపోండి, 1 2 3ని కలిపాం. సో ఈ విధంగా ఈ నామన్క్లేచర్ని ఏమంటాము? క్లాక్ వైజ్ నామన్క్లేచర్ని ఏమంటాము? ఆర్ నామన్క్లేచర్ అంటాము, ఆర్ విన్యాసం. కానీ ఇక్కడ హైడ్రోజన్ అనేది అబోవ్ ది ప్లేన్లో ఉంది. స్మాలెస్ట్ గ్రూప్ అనేది అబోవ్ ది ప్లేన్లో ఉందనుకోండి. అబోవ్ ది ప్లేన్లో ఉంటే ఏమవుతుంది? ఈ విన్యాసం అనేది, ఈ కాన్ఫిగరేషన్ ఇది అనేది ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ కాన్ఫిగరేషన్లో ఉంటుందన్నమాట. సో ఎల్లీన్స్లో మనకి ఆర్ఎస్ నామన్క్లేచర్ ఉంటుంది, కానీ మనకి ఇవి ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ కాబట్టి సో ఇందులో మనకి ఆర్ఎస్ నామన్క్లేచర్ ఉంటుంది, కానీ జిఐని ప్రదర్శించదు. ఆప్టికల్ ఐసోమరిజం ప్రదర్శించాలంటే ఏం చేయాలి? కండిషన్స్ ఏంటి? ఇంపార్టెంట్ కండిషన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి? టెర్మినల్ కార్బన్ మీద ఉన్నటువంటి డబుల్ బాండ్స్ మీద ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. సో జిఐని చూపించదు. ఆప్టికల్ ఐసోమరిజం కావాలంటే ఈ రెండు కండిషన్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. నార్మల్గా ఎల్లీన్స్ అనేవి ఆర్ఎస్ నామన్క్లేచర్ని ఇవి ప్రదర్శిస్తాయి. సో ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకి ఈజెడ్ నామన్క్లేచర్ అనేది వస్తుంది. సో మనము ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉంటేనే మనం ఎల్లీన్స్గా చూస్తున్నాం కాబట్టి ఎల్లీన్స్లో ఓన్లీ ఆర్ఎస్ నామన్క్లేచర్ అనేదే ఉంటుంది. ఆప్టికల్ ఐసోమరిజం చూపించాలంటే ఈ 2 కండిషన్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది.